వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై క్షిపణులతో దండయాత్ర చేసింది రష్యా సైన్యం. తెల్లవారుజామున గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకొని విరుచుకుపడిన బాలిస్టిక్ మిసైళ్ల దాడిలో కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. వారం రోజుల్లోనే కీవ్పై ఇది మూడో అతిపెద్ద వినాశకరమైన దాడి కావడం గమనార్హం. మాస్కో దాడిలో ఉధృతి పెరిగిన నేపథ్యంలో ఉక్రెయిన్ వద్ద పేట్రియాట్ వ్యవస్థల ఇంటర్సెప్టర్ మిసైళ్లు ఖాళీ అవుతుండటం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా విసిరిన 24 బాలిస్టిక్, 4 హైపర్సోనిక్ మిసైళ్లను నిరోధించడంలో ఉక్రెయిన్ వాయుసేన పూర్తిగా విఫలమైంది. గగనతల రక్షణ వ్యవస్థల్లో తగినన్ని ఇంటర్సెప్టార్లు లేకపోవడమే ఈ వినాశనానికి ప్రధాన కారణమని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. దాడి జరిగిన కొద్ది నిమిషాల్లోనే కీవ్ నగరమంతా నల్లటి పొగతో నిండిపోయింది. ఈ దారుణ దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. యాంటీ బాలిస్టిక్ వ్యవస్థలను అందించడంలో పశ్చిమ దేశాలు చూపుతున్న అలసత్వమే ఇలాంటి ఘోర ప్రాణ నష్టానికి, విధ్వంసానికి కారణమని ఆరోపించారు. పేట్రియాటిక్ క్షిపణులు గనుక తమ వద్ద అందుబాటులో ఉండి ఈ రోజు ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యా సైన్యం ప్రధానంగా పౌరులకు చెందిన వ్యాపార, లాజిస్టిక్ గిడ్డింగులను లక్ష్యంగా చేసుకుంది. ఒక రైలు డిపో, బ్రూవరీ కంపెనీ, నిర్మాణ సామాగ్రి గోదాములు, అలాగే డెలివరీ నెట్వర్క్ కేంద్రాలపై మిసైళ్లు విరుచుకుపడ్డాయి. కీవ్ శివార్లలోని బ్రోవరీ రైల్వే డిపోపై జరిగిన దాడిలో కనీసం 8 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రసిద్ధ పార్సెల్స్ డెలివరీ సంస్థ నోవో పోస్టాకు చెందిన ప్రముఖ స్టారింగ్ సెంటర్ పై పడిన మిసైల్ ధాటికి 3 ఉద్యోగులు చనిపోయారు. స్టారింగ్ సెంటర్ ప్రాంగణం, రైల్వే ప్లాట్ఫామ్లు పూర్తిగా ధ్వంసమవడంతో కీవ్ నుంచి వెళ్లే, వచ్చే రైళ్లు సర్వీసులన్నింటినీ అధికారులు నిలిపివేశారు. మరోవైపు ఉక్రెయిన్ డ్రోన్లు కూడా రష్యా భూభాగంలో ఉన్న ఆన్లైన్ రీటైలర్ విల్డ్ బెర్రీస్ గిడ్డింగులపై ప్రతి దాడికి దిగాయి. సరిహద్దుకు 200 మైళ్ల దూరంలో ఉన్న తులా నగరంలోని వైల్డ్ బెర్రీస్ లాజిస్టిక్ సెంటర్ను ఉక్రెయిన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకుని నిప్పుపెట్టాయి. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.